లో జరిగినటువంటి రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దురదృష్టం ఈరోజు మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా చేసుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కొంత బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర, మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలోనే ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా